సాక్షి ఇష్యూకి సంబంధించి సాక్షి డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాన్ని అలా వదిలేస్తే అయిపోద్ది. నిరసనలయి జరుగుతాయి కామన్‌గా. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి తీవ్ర దుమారాన్నయితే రేపాయి. అయితే ఇందులో కీలకంగా ఏంటంటే సారీ చెప్పారు ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అనేది ఈయన చెప్పిన మాట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే తన వ్యాఖ్యలపై కృష్ణరాజు క్షమాపణలు చెప్పారు. టీవీ డిబేట్‌లో ఎవరి అభిప్రాయం ఎవరు చెప్పినా అది వారి వ్యక్తిగతం. వాటిని టీవీ ఛానల్‌కి గాని, ఆ కార్యక్రమ ప్రెజెంటర్‌కి గాని ఆపాదించడం తగదు. టీడీపీ అనుకూల ఛానల్‌లో వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీ నేతల వ్యక్తిత్వాల్ని హననం చేస్తూ వందల కొద్దీ డిబేట్లు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఇలాంటి డిబేట్లను పట్టించుకోలేదు. ఏ టీవీ పైన, పేపర్ పైన కక్షపూరితంగా వ్యవహరించలేదు. అసమర్థ పాలకులు ఇలాంటి అంశాలతో డైవర్షన్ పాలిటిక్స్‌కి పాల్పడతారు అనేది. అంటే ఇదొక డైవర్షన్ పాలిటిక్స్‌గా అయితే వైసీపీ చూస్తోంది. అలాగని అక్కడ ప్రెజెంటర్‌గా ఉన్న ఆయన ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన అరెస్ట్ చేయడం అయితే మాత్రం తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఒక రకంగా ఇలాంటి ఇష్యూ